ఓకే, రైట్. 128 కీర్తన చూడండి, నాతో పాటుగా ఏకపించండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్థము అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలిగిన. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండెను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలువు మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గల వాడు ఇలాగూ ఆస్వాదించబడను. సియోను నుండి యెహోవా నిన్ను ఆస్వాదించను. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసెదవు. నీ పిల్లను నీవు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండెను గాక. దయగల మా తండ్రి, మీ స్తోత్రం. మీ ఇంతవరకు సాక్షులుండి గొప్ప కార్యం చేశారు. మీ వాక్యం చేత మాతో మాట్లాడమని యేసు నామములో వస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యాత్ర కీర్తనలో ఇది కుటుంబ కీర్తన. ఏ కీర్తన చెప్పండి? అందరూ చెప్పాలి. ఏ కీర్తన చెప్పండి? కుటుంబం. 127, 128 కీర్తన కుటుంబ కీర్తన. కుటుంబాన్ని ఎలా కట్టాడో 127 కీర్తనలో రాయబడింది. పిల్లలు ఎలాగిస్తాడో 127 కీర్తనలో రాయబడింది. ఆ కుటుంబం ఎలాగుండాలో 128 కీర్తనలో రాయబడింది. మర్చిపోకండి. 128 కీర్తన వివరించిన సమయం కాదు. ఇక్కడ యజమానుడు అని చెప్పండి. మీరు చెప్పండి. యజమానుడు, యజమానురాలు. మీరు చెప్పండి. పిల్లలు చెప్పండి. పిల్లలు చెప్పాలి. ఏరుగుడి ఎంతమంది ఉన్నారు అంటే పిల్లలు, మనవలు చెప్పండి. మనవరాలు ఉన్నారు ఇక్కడ ఈ కీర్తనలో. ఎవరు చెప్పండి? మనవలు చెప్పండి, మనవరాలు. ఇప్పుడు ఈ కీర్తనలో యజమానుడు ఎలా ఉండాలా అని చెప్పాడు. యజమానురాలు ఎలా ఉండాలా అని చెప్పాడు. పిల్లలు ఎలా ఉండాలా అని చెప్పాడు. ఇలాగుంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో అని దేవుడు చెప్పాడు. చక్కని మాటలు. కానీ కొంచెం 1 గంట అయితే బాగుండు, కానీ లేదు. నేను త్వరగానే క్లుప్తంగా కుదించి చెప్తాను. ఇక్కడ ఏం రాయబడిందంటే ఫస్ట్ యజమానుడి గురించి చెప్తాను. యజమానుడి గురించి ఏం రాయబడిందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఈరోజు ఈ 2024 సంవత్సరం ముగింపులో ఒక తీర్మాన కీర్తన రాసుకోండి. తీర్మాన జీవితం అని రాసుకోండి. మనం ప్రతి ఒక్కరు కూడా మనం తీర్మానం చేసుకోవాలి. చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పండి. కొంచెం నోటి చెప్పాలండి. ఏం చేయాలి చెప్పండి? తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం ఏంటంటే ఫస్ట్ యజమానుడిగా మనం చేయవలసిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యజమానుడు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నాడో యజమానురాలు కూడా ఆటోమేటిక్గా భయభక్తురాలు అవుతుంది. యజమానురాలు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నారో పిల్లలు కూడా ఆటోమేటిక్గా భయభక్తులు కలిగి ఉంటారు. పిల్లలు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నారో ఆటోమేటిక్గా మన మనవడు మనరాలు కూడా చెప్పండి భయభక్తులు కలిగి ఉంటారు. ఫస్ట్ ఎవరి మీద ఆధారపడింది చెప్పండి? యజమానుడు. బాగా గమనించండి. ఎవరి మీద చెప్పండి? యజమానుడు. లోపం ఎక్కడ ఉందంటే భయభక్తులు కలిగి ఉన్నట్టుగానే ఉంటున్నాం, కానీ భయభక్తులు కలిగి ఉండట్లేదు. భయభక్తులు కలిగి ఉండట్లేదు. భయభక్తులు కలిగి ఉంటే ఆ ఆశీర్వాదాలే వేరుగా ఇక్కడ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. దేవుని వాక్యము ఒక్క మాట కూడా నిరర్ధకం కాదు. ఒక్క మాట కూడా చెప్పండి నిరర్ధకం కాదు. ప్రతి మాట కూడా నెరవేరుతుంది. పిల్లరా, అందుకొరకు దేవుడికి భయపడడం అన్నది ఒక్క మాట చెప్తాను. సపోజ్ ఈరోజు ఆదివారం అనుకోండి. ఈరోజు ఆదివారం ప్రభు దగ్గరికి రావాలా? ఎన్ని గంటలు రావాలని చెప్పాము? ఎన్ని గంటలకండి? 7 గంటలకి. అదే నీకు భయం ఉంటే నువ్వు ఎన్ని గంటలు లెగుస్తావు? 5 గంటలకి లెగుస్తావు. బాగా మంచిది. ఎన్ని గంటలు లెగిస్తే చెప్పండి? అమ్మో టైం అయిపోతుంది. నీ ఎవరికి భయపడుతున్నావు? దేవునికి. దేవునికి దేవుని భయపడ 5 కదా పడుకో. భయం లేని వారు చెప్పండి పిల్లరా, వాళ్ళు త్వరగా లెగరు. వాళ్ళు సోమరులుగా ఉంటారు.
దేవునికి భయపడలేని వారిని దేవుడు దీవించలేడు, వారు గొప్ప చేయలేడు. ఏ వ్యక్తి అని సరే, నేనని సరే, మీరని సరే, నేను బాగా వినండి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వినండి, పిల్లలు కూడా వినాలి, ప్రతి ఒక్కరు కూడా వినాలి ఈ మాటలో. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చెప్పండి, దేవునికి భయపడాల. ఆది కాండం తీయొద్దు, 42:18 41:18 42:18 యేసప్ప అన్నాడు, నేను దేవునికి భయపడవాను అన్నాడు. దేవునికి భయపడ్డాడు కాబట్టే ఒక దీనుడిగా, ఒక ఖైదీగా అమ్మబడిన వాడు పిల్లరా, జైలుకి వెళ్ళిన వాడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అది మామూలు దీవుని కాదండి. ఐగుప్తు దేశానికి ఏమని చెప్పండి, ఐగుప్తు దేశానికి ఏమని చెప్పండి, ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే జైలు పెట్టారో, జైలు పెట్టిన వారు ఒక సిగ్గుపరచబడి వారి మీద అధికారిగా దేవుడు చేశాడండి. దీనికి కారణం, మూల కారణం ఏం చెప్పండి అని చెప్పండి, దీని మూల కారణం చెప్పండి, దేవునికి భయపడుట. దేవుని బిడ్డలారా, సేవకులారా, విశ్వాసులారా, దైవ బిడ్డలారా, పాస్టమ్మలారా, పరిచారికలారా, ఒక్కసారి ఇప్పుడు చూడండి, సేవకులు అన్నవారు మీ భార్యలు ఎక్కడున్నారు అని అడిగితే మీరు ఏమని చెప్తారు సమాధానం ప్రభుకి? విశ్వాసులని మిమ్మల్ని కూడా మీ భర్త లేరని అడిగితే మీరు ఏమని సమాధానం చెప్తారు? మీ పిల్లలు లేరని అంటే ఏమని సమాధానం చెప్తారు? దేవుని బిడ్డలారా, మనం దేవునికి అప్పగించుకొని దేవునికి భయపడినప్పుడు అప్పుడే దేవుడు శక్తిగల కార్యం చేస్తాడండి. నువ్వు దేవునికి భయపడాలా, దేవునికి భయపడాలా, దేవునికి భయపడాలా. నేను ఇక్కడ ఉంటాను, నేను అప్పుడప్పుడు మోకరిస్తాను. ఎందుకు మోకరిస్తాను తెలుసా మీకు? నేను దేవుని భయపడి ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు ప్రభా త్వరగా తీసుకురామని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు పేరు చెప్పను, ఒకరు రాలేదు, ఎందుకు ప్రభా రాలేదు అని ప్రార్థన చేశాను, దేవుడు తీసుకొచ్చాడు. ఇంకొకరు ఇలాగ ప్రార్థన చేశాను, నేను ప్రార్థన ముగించబడికి వారు నాకు కనబడబడికి నా కడుపు నిండిపోయిన ఆనంద బస్పలయ్యింది. నా దేవుని బిడ్డ, నేను ప్రభు సంగతి చెప్తున్నాను యథార్థంగా. దేవునికి భయపడే జీవితము అది వేరు. దేవునికి భయపడే ద్వారా తెలియకుండా అనేకమైన ఆశీర్వాదాలు కాసుకొని ఉన్నాయండి. ఎవరి కొరకు కాసుకున్నాయి అంటే ఆయన భయభక్తులు గల వారికి. ఇంకొక మాట చెప్తాను, అంటే చెప్పడానికి సమయం లేదు. 31 కీర్తన 19 నేను చెప్పేస్తాను, రాసుకోండి. 31 కీర్తన 19 తన యందు భయభక్తుల గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పదంట. ఎవరి కొరకు దేవుడు మేలు దాచిపెట్టాడు చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరి కొరకు దాచిపెట్టి చెప్పండి, చెప్పాలా. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడగమంట, మీకు మేలు కలగాల, కీడు కలగాల? ముందు స్త్రీలు చెప్పండి, ఈ లైన్లో చెప్పండి, మీకు మేలు కలగాల, కీడు కలగాల? చెప్పండి, మీకు మేలు కలగాల, కీడు కలగాల? మేలు కలగాలంటే ఏం చేయాలా? అంతే. మీకు భయభక్తులు లేనంత సేపు మీకు మేలు కలగదు. మీరు దేవునికి భయపడలేనంత సేపు, దేవునికి భయభక్తులు లేనంత సేపు కూడా వస్తున్న మీకు అంతవరకు మేలు జరగబోతుంది, కానీ ఆ మేలు దాటిపోతుంది. మీకు ఆ మేలు దాటిపోతుంది, ఆ మేలు జరగబోతుంది కానీ దాటిపోతుంది. దాటిపోవడం కారణం ఏంటంటే మీరు దేవునికి చెప్పండి భయభక్తులు లేకపోవడం. 115 కీర్తన 115 కీర్తన 13-14 చదవండి. ఒక మాట మనకు తెలిసిందే. 115 కీర్తన 13-14 చదవండి. చాలా మందికి అది జస్ట్ మాట చెప్తాను. చెప్పండి, ఏమంటారు చూసారా? పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారు ఎవరు యెహోవా ఆశ్రయించిన మిమ్మల్ని మీ పిల్లలను. దేవుడు పక్షపాత అండి? ప్లీజ్ చెప్పండి, దేవుడు పక్షపాత? చెప్పండి, కొంచెం చెప్పండి. దేవుడు పక్షపాత? దేవుడు పక్షపాత కాదు. చూడండి, ఎక్కడేమన్నాడు? పిల్లలేమి, ఈ మాట చెప్పండి, పిల్లలు ఏమన్నా అండి? పిల్లలు అందరూ చెప్పాలా? పిల్లలు అమ్మాయి ఎక్కడ ఉన్నాను నాయన? పిల్లలు ఏమని నోతే చెప్పండి అమ్మా, మీ అలాగని మీరు దీవించబడతారు. సరే, గాడ్ బ్లెస్. మంచిది. ఒకసారి ఒక ఆయన దేవుడు అంటేనే లేడంటాడట. ఆయన చావు బ్రతుకులు ఉన్నాడు, చచ్చిపోతాడు. కానీ దేవుడా అని అంటే ఆయన మోక్షం దొరుకుతుందని చెప్పేసి మీకు చాలాసార్లు చెప్పాను. దేవుడా అంటే
మోక్షం దొరుకుతుందని చెప్పేసి అంటే దేవుడు అంటలేదంట. ఊర్లో నార కొట్టేవారు, తాటి చెట్ల లెక్క నార కొట్టేవారు. ఆ నార చూపిస్తే నారా అంటే నారాయణ, నారాయణ అంటే దేవుడు కాదని చెప్పి నార అంటారని చెప్పేసి ఆ చచ్చిపోయే ముందు ఆ నార తీసుకొని చూపించాడు. ఇది ఏంటి అన్నాడంట. ఇప్పుడు నారా అంటే నారానే కదా, అలాగనే మోక్షం దొరుకుతుంది. ఆ నార చూపిస్తే నారా ఇది ఏంటి నాయన అంటే ఇది పీసు అన్నాడట. అంటే చచ్చిపోయినప్పుడు అది ఏం దొరకలేదు చెప్పండి, పోగొట్టుకున్నాడు. కొన్నిసార్లు నారాయణ అంటే కూడా అది ఏం దొరుకుతుంది చెప్పండి. అందుకొరకు మీకు మోక్షం దొరుకుతుంది నోటితో చెప్పండి. అది అది నేను చెప్పవలసిన మాట. అర్థం చెప్పండి. అది పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులుగా యెహోవా ఏం చేస్తాడు? మిమ్మును మీ పిల్లలు ఏం చేస్తాడు చెప్పండి? వృద్ధి పొందిస్తాడు. చూసే ప్రభు ఎంత చక్కగా చెప్తాడు. మిమ్మల్ని వృద్ధి పొందిస్తాడు, మీ పిల్లలు కూడా వృద్ధి పొందిస్తాడండి. ఎవరిని వృద్ధి పొందిస్తాడు? తన యందు భయభక్తులు కదా. మర్చిపోవద్దండి. ఈ కొత్త సంవత్సరం వెళ్ళకముందు ఈ ముగింపు మీరు నమ్ముతారు నమ్మరు కానీ ఈ ప్రభు ఈ లాస్ట్ ఏ వాక్యం చెప్పి ఎంత ప్రయాసపడ్డాను తెలుసా? ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఏ వాక్యం చెప్పాలో నా ప్రభుని అడిగే వరకు, నా ప్రభు నా హృదయం తీసుకొచ్చే వరకు నేను చెప్పనండి. నాకు చాలాసేపు చదువు. ఇక వాక్యం రాకపోతే 6 అధ్యాయాలు చదువుకొని ప్రార్థన చేసుకున్నాను. ఏ వాక్యం చెప్పాలా రావట్లేదు. ఇక అన్ని సిద్ధపడ్డాను. మెసేజ్ 100,000 మెసేజ్లు ఉన్నాయి నాకు. నా బైబిల్ చూడండి ఇంత దొడ్డుకుంటుంది. పాత బైబిల్ ఇంత దొడ్డుకుంటుంది. అంత ఏ పేజీ చూసినా మెసేజ్లే. ప్రభు కృపల అలాంటి మెసేజ్లు ఎన్నో ఇచ్చాడు. కానీ ఇచ్చింది అని చెప్పను. ప్రభుని అడిగితే ఏది చెప్పమంటే అది చెప్తాను. అప్పుడు ఈ వాక్యం ఇచ్చిన తర్వాత నాకు ప్రశాంతత కలిగిందండి. మీకు అర్థమవుతుందండి? మనకు తెలిసిందే. కానీ ఈ ముగింపులు ఏ వాక్యం చెప్పాలి ప్రభా అని అడిగాను. అందుకు ఇదిగో ప్రభు మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే చెప్పండి, పిల్లలేమేం పెద్దలేమి తనే ఏం చేయాలి చెప్పండి. ఇది ఎలా ఉందండి? ఈ భయభక్తిగా కలిగిన కుటుంబాన్ని ఒక 2 కుటుంబాలు చూపిస్తాను తొందరగా. దయచేసి 2 సామ్యుయేలు గ్రంథము 7వ అధ్యాయం 29 నుంచి త్వరగా, టైం లేదు కాబట్టి త్వరగా వెళ్దాం. 2 సామ్యుయేలు గ్రంథము 7వ అధ్యాయం 29 చదవండి. చూడండి ఇక్కడ ఏమన్నా చేసినా దయచేసి అంటే రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ అండి. దావీదు ఎలా కోరుకున్నాడు చూడండి, మార్చండి. దావీదు ఎంత చక్కగా కోరుకున్నాడు బ్రదర్ గారు. నిజంగా దయచేసి దేవుని దగ్గర ఎలా బతిమలుతాం చూడండి. చూడండి ఒక మాట, అమ్మా ఎంత చక్కగా అంటున్నాడండి. ఎప్పుడైనా మనం ప్రభుని అలాగ అడిగామా? ఎప్పుడైనా అలాగ అన్నామా? దేవా దీవించు, దేవా మాట్లాడు అయ్యి అంటాం. కానీ ఎంత ఒక రాజు అండి ఈయన. ఏం నిజకుమార్ గారు చక్రవర్తి కదండి. ఈ చక్రవర్తి గొప్ప రాజు అయ్యిండు కూడా దేవుని దగ్గర ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడు? దయచేసి బాబ్బా ఆ చక్కని మార్చాడు. దయచేసి ఏమన్నా నీ దాసునైనా, నేను రాజుని అనట్లేదు, నీ దాసునైనా నా కుటుంబము నిత్యము ఎక్కడ ఉండాలా? ఏముండాలా? ఆయన కుటుంబం అది నేనండి. సరే నా కుటుంబం నిత్యము కూడా ఎక్కడ ఉండాలా? నీ సన్నిధిలో ఉండాలయ్యా. సినిమాలోను పిక్నిక్లోను అల్లరి సిల్లరిగానా బార్ షాపు, బీర్ షాపు, పాన్ షాపు ఇక్కడిక్కడ కాదు. నా కుటుంబము నా పిల్లలు ఎక్కడ ఉండాలా? నీ సన్నిధిలో ఉండాలా, నీ సన్నిధిలో ఉండాలా. ఎంత బతిమాలుకున్నాడండి, ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడండి. నిజంగా ఆ ప్రార్థన ఎంత ఉత్తమైంది, ఎంత శ్రేష్టమైన చూడండి. దయచేసి ఏమన్నాడంటే నీ సన్నిధిలో ఉండేటట్లుగా నా కుటుంబాన్ని ఆస్వాదించి. అలా దేనికి ఆస్వాదించు? నీ సన్నిధిలో ఉండేటట్లుగా. సంగమా, ఏ వ్యక్తి ఇట్లా ప్రార్థన చేస్తాడో ఆ కుటుంబాన్ని మనం తెలియకుండా మన అంచులంచులుగా అంతకంతగా అలా తీసుకెళ్ళిపోతాడని ఆశీర్వదిస్తాడు. ప్లీజ్ దయచేసి బాగా రాసుకోండి, మీ హృదయమైన పలక మీద రాసుకోండి. పుస్తకాలు రాసుకోండి, పుస్తకాల కంటే ముందుగా మీ హృదయమైన పలక మీద రాసుకోండి. దయచేసి నీ దాసు నా కుటుంబము నిత్యము నీ సందు ఉన్నట్లుగా దాన్ని ఆస్వాదించము. యెహోవా ప్రభువా నువ్వు సెలవిచ్చినావు. చల్ ఇక్కడ ఏమన్నా నీ ఆశీర్వాదము నుండి
నా కుటుంబం నిత్యము కూడా ఆస్వాదించబడాల. చెప్పలు కొట్టను ఆమె చిరా నీ ఆశీర్వాదం నుండి ఏమన్నాడు? నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం చెప్పండి నిత్యము చెప్పరేటండి. నా కుటుంబం ఎప్పుడు ఆస్వాదించబడాలా? అదే అండి మా జ్యూస్ చెప్పాడు కదా, అమెరికా వెళ్తే 3 తరాల వరకు ఆ విశ్వాసంలో ఉండిపోతారండి. అంటే వాళ్ళ పిల్లలు అలా స్థిరపరుస్తారన్నమాట ప్రభువులో. మన పిల్లలు కూడా మన కుటుంబం కూడా పిల్లరా చెప్పండి నిత్యము కూడా మన పిల్లల తరాలు కూడా ఆశీర్వాదంలో అలా ఉండిపోవాలండి. అలా ఉన్నప్పుడు 61వ అధ్యాయం యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 61వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ఈ యెహోవా వల్ల ఆస్వాదించబడిన వారని చూసిన వారందరూ కూడా ఒప్పుకుంటారంట అండి. వారి జనుల్లో వారి ఘనత పొందుతారంట. ఏం పొందుతారు చెప్పండి? మన పిల్లల జనులు ఏం పొందాలి చెప్పండి? వారు తుంట్రురా అని రాకూడదు. చూడండి, నిన్న కాక మొన్న ఇద్దరు యవ్వనస్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జాబ్ చేస్తారు. రాత్రి 12 గంటల సిటీ చూడడానికి వెళ్ళారండి. ఎప్పుడు రాత్రి 12 గంటలకు ఏముంటుంది? ఆ 12 గంటలకు వెళ్ళినప్పుడు మా స్పీడ్కి ఉడికి రక్తం కదా, 10 మంది బండి ఎలా వెళ్తాంటే నిజంగా మీరు చూస్తుంటే పోతాడు అనుకుంటేనే పోయారు. ఒకసారి మేము పాస్టమ్మ గారు మేము కార్లు వెళ్తున్నాము, ఆ బండి నడుతుంటే ఆ నడిపి విధానం చూస్తే అది గుద్దెత్తారు అనుకుంటేనే గుద్దేసేసారండి తాడి బండి దగ్గర. నిజంగానండి మీరు బండ్లు కొన్ని ముఖ్యం కాదు, బండ్లు ఎంతలా కొనిచ్చారో తల్లిదండ్రులు మీ తప్పు మీ పిల్లలకు నేర్పాల. మీరు స్లోగా నడుపుతానంటేనే మీకు బండ్లు కొనిస్తాను, లేకపోతే అన్న సతాన్ని చచ్చిపోయి వాళ్ళ అంటే అలా చత్తానంద వాడు ఎందుకు మనకి అంటే చంపమని కాదు, మళ్ళా అనుకున్నా బెదిరిస్తారు, వాళ్ళు సాబరు మన చంపుతారు. దేవుని బిడ్డలారా దయచేసి బాగా గమనించండి, బండ్లు స్పీడ్గా నడిపి ఇద్దరు డివైడర్ని గుద్దేశారండి. ఇద్దరు డివైడర్ని కొడితే ఒక స్పాట్లో అక్కడ పడ్డాడు, ఒక బండి ఎంతో దూరం తీసుకొని కన్నవారి ప్రాణం ఎలాగుంటుంది, వాళ్ళు చచ్చిపోయిపోయారు. కన్నవారు ఆ దుఃఖము ఎలా తట్టుకోగలుగుతారు చెప్పండి? ఎంత బాధ ఉంటుంది. యమనస్తులారా మీకు కూడా చెప్తున్నాను, పూజలు కొట్టకండి, పొగరగా నడపకండి, ఏదో చూసి మీరు అయ్యమయం కాకండి, నిదానించి నడపండి. బండ్లు కానీ కార్లు కానీ ఏదైనా సరే పూజలు కొట్టి నాశనం చేసుకోకండి, ఇతరులను దుఃఖపరచకండి, గాయపరచకండి. ఆ తల్లిదండ్రులు ఆ కోత చూడండి, ఆ తల్లిదండ్రుల బాధ చూడండి. వాళ్ళు చచ్చిపోయారు, నరకని పోయారు, ఎక్కడ పోయారు మనకు తెలియదు, కానీ బాధ చూడండి. వాళ్ళు మోక్షంకి వెళ్తే ఇంకా చాలా సంతోషం, వెళ్ళాలని కోరుకుందాం. అందుకొరకు దయచేసి ఎంత నిదానమే ప్రధానం అన్నారు, ఎంత నిదానంగా నడుపుతామో అంత మంచిదని. నన్ను ఎవరో మెచ్చుకోవాలా, కొంతమంది నడుపు ఇలా చూసుకుంటూ నడుపుతారు. ఆడపిల్లలు కనపడితే ఇంకా రేజ్ చేసేస్తారు వీళ్ళు. ఈయన రేజ్ చేసేస్తే ఆ ఆడపిల్ల ఈ వెంబడి వచ్చేసినట్టుగా. చాలా మంది చూస్తున్నాను ఇలాంటి పొగరపోతలు ఈ సమాజంలో కోతలు ఉన్న ద్వారా నష్టమైపోతుందండి. తమ్ముడు చెల్లి చేతులు జోడించి చెప్తున్నాను, ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా నడపాలి. బండి నడుపులు ఆడపిల్లలు కూడా స్టైల్ ఎక్కువైపోయింది, వీళ్ళకి పోటీ నడుపుతున్నారు మగవాళ్ళకి. నిదానం మన దేవుని ఎక్కడికెళ్ళినా దేవుని బిడ్డలు ఇక చాలా జీవరత్నం కూడా చాలా చెప్తాను. బండి ఇటు నడుపుతాడు, చాలా చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను, బండి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి. బండి ఎక్కడ చెప్పండి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. బండి ఎప్పుడు రైట్ సైడ్ రాకూడదు. 4 వీలర్స్ రైట్ ఉండాలా, 2 వీలర్స్ ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ ఉండాలి. నీ దారిలో నువ్వు వెళ్తే నీకు ఏ అపాయం కలగదు. ఇంకా అపాయం కలిగిందంటే ఇక దేవుని చిత్తం అంతే. నీ దారి తప్పి ఏదో దారిలోకి వెళ్ళామనుకో జరుగుతాయి.
అందుకు నా తమ్ముడు అర్థమవుతుంది. ప్లీజ్ దయచేసి అందరూ మనం ఎప్పుడు సైడ్ 2 వీలర్స్లో ఎలా చెప్పండి, లెఫ్ట్లో వెళ్ళాలి. అంతే కదా తమ్ముడు, కరెక్టేనా? అది నేను ఎవరు ఎక్కినా సరే నేను లెఫ్టే తీసుకెళ్తాను. పాస్ గారు ఎప్పుడు చెప్తాను, మా పాస్ ఊరి కింద చెప్తారు అంటది. మరి ఎక్కువ స్పీడ్ పోతే ఇబ్బంది కదా, పోయిన తర్వాత ఎవరు చెప్తారు? అందుక ఏమి చూడ అదేమాట నాకు బ్రేక్లు వేసేది ఆమె, ఇంకెవరు వేయరు నాకు బ్రేక్. ఓకే, మంచిదండి. నా దేవుని బిడ్డలారా, సందర్భం చెప్తున్నాను. తమ్ముడు చెల్లి ఎప్పుడైతే దేవుని భయభక్తి కలిగి ఉంటే మన పిల్లల్ని ఏమంటున్నాడు, ఆశీర్దిస్తాడంట. చూడు ఒక్క మాట, ఎంత మన పిల్లలు వృద్ధి పొందించడమే కాక జనుల్లో ఘనత పొందుతారంట అండి. వారి సంతానం ఏం పొందుతారు తమ్ముడు? ప్రసిద్ధి. మన పిల్లలు అలా ప్రసిద్ధి పొందితే దాన్ని మించిన భాగ్యం ఏం కావాలి చెప్పండి, ఒక మాట ప్లీజ్ చెప్పండి. అవునా కదా చెప్పండి. మన పిల్లలు ప్రసిద్ధి పొందితే దాన్ని మించిన భాగ్యం ఏంటండి? వాడు తాగేసి పడిపోయాడు అన్నదానికంటే వాడు పిల్లలు అబ్బా ఏం దీవించబడ్డాడండి అన్నది ఎంత గొప్ప ధన్యకరము, ఎంత గొప్ప భాగ్యం చూడండి ఒక మాట. అలా కాడానికి తమ్ముడు చెల్లి బ్రదర్ సిస్టర్ మనం ప్రార్థన చేయాలండి. నా ప్రార్థనలో సంఘం అందరి కొరకు ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్లో నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. మా మా జీవన కొరకు, మా జనస కొరకు, మా లిల్లు కొడుకు కొరకు, 2 కొడుకులు వాళ్ళకు మర్చిపోకుండా లాస్ట్లో ప్రార్థన చేసి ముగిస్తాను. ఎప్పుడు చెప్పండి, ముందు వాళ్ళ కొరకు చేయండి. ఎప్పుడు చెప్పండి, ఫస్ట్ చెప్పండి, సంఘం కొరకు ప్రార్థన చేసిన తర్వాతే. నా దేవుని బిడ్డలారా, సంఘం నాకు అంత ప్రాణం, నాకు ఇష్టం. సంఘం యేసు ఎలా ప్రేమించాడో నేను కూడా ఆయన అంత ప్రేమ కాదు, కానీ నేను కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నాను. అందుకే సంఘానికి నా జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత. దేనికైనా సరే సంఘానికి ప్రాముఖ్యత. బ్రదర్ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తమ్ముడు చెల్లి అర్థమైంది, నా మాట అర్థమవుతుందండి. అయితే ఇంకా చాలా ఉన్నాయి, కానీ చెప్పండి, దావీదు ఏమన్నాడు, నా కుటుంబం ఎప్పుడు ఉండదా? ఒకసారి మీ సెకండ్ తీసుకుని చెప్పండి, ప్రభువా నా కుటుంబము నిత్యము కూడా నీ సన్నిధిలో ఉండేటట్లుగా సహాయం చేయి. ఏ ఆదివారం కూడా మానకూడదు. ఎబ్రి పత్రిక 10:24 చదవండి. దానికి మీకు వాక్యంలో ఉందో చూడండి. ఎబ్రి పత్రిక 10:24 ఎబ్రి 10:24 చూడండి, చక్కని మాట. కొందరు ఏం చేస్తున్నారు బిడ్డ అని చెప్పాలి. కొందరు ఏం చేస్తున్నారు, మానుకొనిచున్నట్టుగా, అంటే ఆదివారం కూడుట ఏం చేద్దన్నాడు, ఆగండి. కొందరు ఏం చేస్తున్నారు చెప్పండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పర్లేదులే, ఈ వారం మానేద్దాం. ఈ వారం చుట్టాలు వచ్చారు కదా, వాళ్ళకు ఉండి పెట్టాలి కదా. చుట్టాలు వచ్చారు అని అంటే ఆదివారం నాడు నీ కొంప ముంచడానికే. తిట్టుకోకండి, తిట్టుకున్నా పర్లేదు. సంసన్ గారని ఒక ఆయన ఉండేవారు పిహెచ్ఎల్ R&Dలో. మాటగా ఆదివారం నాడే మా నత్తల బెదర్ గారు తెలుసు కదా, మా కిషోర్ గారు తెలుసు కదా, పాప తెలుసు కదా, అది తెలుసు, పాత వాళ్ళందరూ తెలుసు. సంసన్ గారు మంచి దైవబిడ్డలు. అయితే ఆదివారం చుట్టాలు వస్తుంటే పాపం వీళ్ళు ఆదివారం ఏసరత్నం చాలా స్ట్రిక్ట్. ఆదివారం రాకపోతే ఎందుకు రాదు నిలదీసి అడిగేసేవాడు. మీకు తెలుసు కదా పెద్ద పాస్ గారి సంగతి. అయితే వచ్చిన వాళ్ళు ఏమని చెప్పారంటే, రండి చర్చికి వెళ్దాము, చర్చ్ అయిపోయిందా మన ఇంటికి వచ్చి వండుకొని తిందామని చెప్పి వచ్చిన వాళ్ళందరూ చర్చికి తీసుకొచ్చేవారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో ఏ రోజు వెళ్ళినా పర్లేదు కానీ ఆదివారం ఆయన ఇంటికి వెళ్ళకూడదు అన్నారు. అప్పటి నుంచి బంద్ అయిపోయారు. ఎప్పుడు బంద్ అయ్యారు? మీరు కూడా అదే చేయాలా. అప్పుడు చేస్తే మీరు దేవుని మహింపరచేవారు అవుతారు, దేవుడి మిమ్మల్ని దీవిస్తారు. దేవుడి కంటే చుట్టాలు కాదు ఎవరు కూడా ఎక్కువ కాదండి. నా మాట, దేవుని కంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు కూడా. ఎక్కువగా ప్రేమించమంటే అది ఒక విగ్రహం అని చెప్పి మనం ఉపాసపదం కూడా విన్నాం వాక్యంలో. కాబట్టి ఆదివారం నాడు అది ప్రభు దినము. చుట్టాలు రాని, బంధువులు రాని, ఎవరు రాని, నీ తాత ముత్తాలు రాని,
నీ తాత ముత్తాత నిన్ను నన్ను చేసిన వాడు ఆయనే, నిన్ను నన్ను కాపాడిన ఆయనే, నిన్ను నన్ను పోషించింది కూడా ఆయనే, ఈరోజు సజ్జలు కొంటాను కాపాడిన కూడా ఆయనే. ఆయన దగ్గర రాకుండా నువ్వు చుట్టాలు ప్రేమించవంటే నువ్వు దేవుని ఇష్టపడ్డావు. అందుకు పిల్లరా, కొందరు మానుకొంచున్నట్టుగా కూడుట మానక ఆ దినం అంటే ప్రభు రాబోతున్నాడు. ఆ దినం ప్రభు రాబోతున్నాడు కాబట్టి ఆ దినం సమీపించినది ఒక్కనొకరు హెచ్చరించుకొనుచు. ఈ విషయంలో మా విజయ్ కుమార్ గారు హెచ్చరిస్తా అంటాడు. ఎందుకు రాలేదు, ఏం చేశాను అడుగుతాడు. నేను సందర్భం చెప్తున్నాను. మన ఆత్మీయులు ఏం చేయాలంటే, ఏం కిషోర్ తమ్ముడు, ఏ యాకోబు ఆదివారం ఎందుకు రాలేదు, రవి నాన్న విజయ్ ఎందుకు రాలేదు, ఇట్లా ఎవరైతే రాలేదో వాళ్ళు ఏం చేయాలి చెప్పండి, హెచ్చరించాలంట. ఎందుకు రాలేదు, కారణం ఏంటి, ఈరోజు ప్రభు సందుకు ఎందుకు రాలేదు, ఇలా హెచ్చరించాలంటున్నాడు. రాలేని వాళ్ళు ఏం చేయాలి చెప్పండి, హెచ్చరించాలంటున్నాడు. ప్రభు చెప్తున్నాను, నేను చెప్పే మాట కాదు. హెచ్చరించి వాళ్ళు పురుకొలిపి నడిపించాలన్నాడు అండి. హెచ్చరించాలా చెప్పండి, వాళ్ళని ఏం చేయాలా, పురుకొలిపి చెప్పండి ప్రభు దాన్ని నడిపించాలా. ప్రకటన 1:10 రాయబడింది, ప్రభు దినమందు ఆత్మవశులైపోయాడు. అది జరిగిన పరిస్థితి ఏంటంటే బాగానండి, యోహాను భక్తుని ఏం చేశారంటే, వేడి మరుగుతున్న నూనె కడాయిలో వేసేసారు. నూనె బాగా అంటే ఈ బెల్లం చేత తెలుసా మీకు, పానకం, ఈ పెద్ద కడాయి ఉంటుంది, ఇంత ఉంటుంది అండి, మీరు చూసారు లేదు కానీ చూసారుగా ఉంటుంది. దాంట్లో ఈ చెరుకు రసం దాంట్లో పోతారు. కింద మంట పెడుతుంటే బా సురసుర మన కిందకి పైకి తిరుగుతూ ఇలాగ బెల్లంలా తయారవుతుంది. మా ఊర్లో ఉన్నాయి మాట, నేను చూసిన మాట అని చెప్తున్నాను. అలాగ వేడిగా మరుగుతున్న అంటే తిరుగుతున్న నూనెలో వేసేసారు యోహాను భక్తుని. చచ్చిపోవాలని, వృద్ధుడు చచ్చిపోలేదు. మరి ఇట్లా కూడా చచ్చిపోలేదని చెప్పేసి పద్మాస్ అనే దీపం అంటే దీవి, ఒక ఐలాండ్ సముద్రం మధ్యలో ఉంటుందన్నమాట. శ్రీలంక ఎలాగో అలాగా ఈ పద్మాస అనే దీపంలో, ఈ ఐలాండ్లో అతను పంపించేశారు. అక్కడ కేవలం ఎవరు ఉంటారంటే ఏముండవు, ఎడారి, భూమి ఇలాగ ఎత్తి పొలాలు ఉంటుంది, అంటే రాతి పలకలు. పగలు మళ్ళీ మాడిపోయి చచ్చిపోతారు, రాత్రి భయంకర చలి. అలాంటి స్థలానికి పంపించారు అలా చచ్చిపోవాలని చెప్పేసి. ఆ రోజు ప్రభు దినం. అయ్యో, ఆ ప్రభు చూడండి, పరవాసులుగా పంపిస్తే ప్రభు దినం, ఈరోజు నాకు ఆరాధన లేదు, ఈరోజు ఆదివారం కదా, ప్రభు దినం కదా, నేను ప్రభు దినం ఎలాగ పోగొట్టుకోవాలని చెప్పి బాధపడుతున్నాడండి. అయ్యో, ఆదివారం ఎలాగా, నేను ఇక్కడ ఉండిపోయానే, దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని సన్నిధికి వెళ్ళాలా అని చెప్పి బాధపడుతుంటే పరలోకంలో దేవుడు చూసి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో ఆరాధన తీసుకెళ్ళిపోయాడు ఆయన. సంతోషం లేదు చాలా మందికి. ఎక్కడ తీసుకెళ్ళాడు అనేది అందు చెప్పండి, ఎక్కడ తీసుకెళ్ళాడు, పరలోకంలో పరలోక ఆరాధన తీసుకెళ్ళిపోయాడు. ఎంత గొప్ప భాగ్యం అండి, పరలోక ఆరాధన తీసుకెళ్ళిపోతే అప్పుడు ఆ ఆరాధనలో పాలు పంపుకున్న తర్వాత అప్పుడు జరగబోతున్న సంగతులంతా కూడా ఆయన చూపించాడు. ఎంత ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. శరీరం ఇక్కడ ఉంది, అనాత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందండి, పరలోకానికి వెళ్ళిపోయింది. ఎంత అనుభవం, ఎంత గొప్ప భాగ్యం. ఆరాధనకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు కాబట్టి దేవుడు అంత ప్రాముఖ్యతానికి ఇచ్చాడు. తమ్ముడు, నేను చేతులు జోడించి చెప్తున్నాను, ప్రభు దినం ప్రభుకి ఇచ్చేసేవాళ్ళ, అప్పుడు నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీ కుటుంబానికి దీవెన కలుగుతుంది. ప్రభు దినం ఎప్పుడు దొమ్మ కొట్టకండి దయచేసి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకండి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకండి, తాతల ఇంటికి వెళ్ళకండి, మేనత్త ఇంటికి అసలు వెళ్ళకండి. మేనత్త అంటే ప్రేమ బాగా ఉండి పెడుతుంది. ఆ రోజు ఎక్కడ పోకండి. ఎక్కడండి చెప్పండి, దేవుని సన్నిధి, అది మీకు దీవెన. ఓకే రైట్. ఇంకో కుటుంబం ఉంది, అన్యుడని కుటుంబం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 1-3 వచనాలు. చాలా ఉన్నాయి కానీ దాటిపోతుంది, ముగించారు. త్వరగా రండి.
అతడు తన ఇంటి వారు అందరితో కూడా ఎవరితో చెప్పండి, ఎవరితో? అది కుట్టమంది. అమ్మాయి ఇరా, విజయ రా, జోషి రా, లిల్లీ రా, జెంట్స్ రా, జీవన్ రా. కుట్టమందరితో కలిసి దేవుని బైబిల్ కలిగి రండి, ప్రార్థన చేసుకుందారండి, రండి ప్రార్థన చేసుకుందారండి. కుటుంబంతో కలిసి దేవుని యందు బైబిల్ కలిగి ధర్మకార్యాలు చేస్తూ నిత్యము కూడా ప్రార్థన చేయండి. చెప్పండి, ఎవరితో అండి? ఇంటి వారందరితో. ఎంత నిజంగా ఈ కుటుంబం పరలోకం అంటారా కదా? ఏమిటో చెప్పండి, మీరు నిజంగా చెప్పండి. మన కుటుంబం ఎలాగుంది చూడండి. కుటుంబం ఈరోజు కుటుంబంతో కలిసి దేవుని బిడ్డలారా గమనించండి. నా తమ్ముడు, చెల్లి, సోదరి, సహోదరుడా, కుటుంబంతో కలిసి చెప్పండి ఏం చేయాలా? దేవుని సందులో ఏం చేయాలా? ప్రార్థించాలా, దేవుని సందుకి రావాలా. కుటుంబంతో కలిసి అలాగొస్తే ఆ కుటుంబం పరలోకమేనండి. ఆ కుటుంబం పరలోకం. నేను ఇల్లు వస్తాను, నువ్వు ఉండు, నేను కనబడతాను. ఎవరికి? పాస్టర్ గారికి, దేవుడికి కాదు. నాకు కనబడడం కాదు, ప్రభు కనబడదా. ఆమోస్ 4:12 మీరు మీ దేవుని సందులో కనబడుటకే సిద్ధపడమన్నారు. ఎక్కడ కనబడాలా? దేవుని సందులో కనబడాలి. దేవుని సందులో కనబడాలి అని చూస్తున్నారు. అప్పుడు దృష్టించి మనల్ని దీవించి ఆస్వాదించి అప్పుడు పొరుతాడండి. ఓకే, అలా చేద్దామా? ఏం చేశాడు? ధర్మకార్యాలు చేశాడు. ఒక్క మాట చదువు దయచేసి ఈ మాట ఏంటండి. రోమపత్రిక అండర్లైన్ చేసుకుని, రోమపత్రిక 11:34-35 చదవండి. రోమపత్రిక 11వ అధ్యాయము 34-35 చదవండి. ప్రభు మనసు ఎరిగినవాడు ఎవడు? ఆయన ఆలోచన చెప్పినవాడు ఎవడు? ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందినవాడు ఎవడు? ఒకసారి చెప్పలు కొట్టండి. చూడండి, ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. అమ్మా, ఎన్ని మాటలు కనబడి చెప్పండి. ఫస్ట్ మాట ఏంటి? ఎంతమంది ప్రభు మనిషి తెలుసు? చేతని ఒక మాట, నాకు ప్రభు మనిషి తెలుసు అన్నవారు. చేతని నిజంగా చెప్పాలా? ఒట్టొట్టి చెప్పకండి. మరి అడుగుతాను మళ్ళీ చెప్పాలా? అది నీకు తెలుసు మన మరి చెప్పాలి కరెక్ట్గా. చేతి అంటే గుర్తారు కదా. ఫస్ట్ ప్రభు మనిషిని ఎరిగిన వారు ఎవరు? అది మనిషి ఎలాంటిదో అది నిజంగా ఎరిగితే అది పౌలు గారు ఎరిగాడు. ఆ ప్రభు మనసు ఎరిగితే ఆయన మనసులోనికి వెళ్ళిపోతామని మనం. ఆయన మనసులోనికి, ఆయన తత్వంలోనికి, ఆయన స్వరూపంలోనికి, ఆయన సమరూపంలోనికి మనం మార్చబడతామండి. పురారా టైం రాదు, టైం వస్తుంది. తర్వాత ప్రభు మనసు ఎరిగిన ఆయనకు ఆలోచన చెప్పండి. నేను ప్రభుకి ఆలోచన చెప్తాను, చేస్తండి. ఏమనుకో చెప్పండి. నేను ప్రభుకి, దేవునికి ఆలోచన చెప్తాను. దేవునికి చేత కావట్లేదు, దేవునికి తెలియదు, నేను చెప్తాను చేస్తాను. ఎవరికైనా ధైర్యం ఉందా? కానీ చాలామంది ఉచిత సలహాలు ఇస్తారు దేవునికి. ప్రభా అలాగ చేసి ఉంటే బాగును, ఇలాగ చేసి ఉంటే బాగును అంటారు. అనేక సార్లు నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఎన్నో ప్రశ్నలు ఏర్పడతాయి తెలుసండి. మళ్ళా వాక్యులనే జవాబు దొరుకుతుంది. యెహోవా వాక్యం కొంత అచ్చట, కొంత ఇచ్చట. అందుకే వాక్యం చదవాలా, ధ్యానించాలి. అప్పుడు ఆ కార్యాలు మనం చూస్తాం. కింద తర్వాత ఏమన్నా చెప్పండి. ఆయనకు ముందుగా ఇచ్చి, అది ఆయనకు ముందుగా ఇచ్చి చెప్పండి. చూడండి, ముందుగా గమనించండి. దేవునికి చూడండి, ఇచ్చటి గురించి చెప్పడం కొంతమంది బాధపడుతున్నారు, కానీ తిరిగి కొట్ట వాళ్ళ పిల్లలు గమనించండి, వాళ్ళు పోగొట్టుకున్నారు ఆశీర్వాదం. ముందుగా ఎవరు ఇచ్చారు? దేవుడే. యేసయ్య ఏం ఇచ్చాడు? తన ప్రాణం ఇచ్చాడు. ముందుగా మనందరికంటే ముందుగా ఏమి ఇచ్చాడు చెప్పండి? తన ప్రాణం ఇచ్చాడు. ప్రాణం కంటే ఇరువైంది ఏమందండి చెప్పండి? ముందుగా అని ఇచ్చాడు, మనల్ని కూడా ఏమంటున్నాడు? మనల్ని ఏమేమంటున్నాడు తెలుసా? ఒకటి హృదయం అంటున్నాడు. సామెతలో 23:26 చెప్పండి ఏమన్నా? నా కుమారుడా నీ హృదయము నాకు. ఫస్ట్ ఏమి ఇవ్వాలా?
హృదయం నాదండో అని హృదయం అంబడి పట్టుకెళ్ళకండి. హృదయం దేవునిది. దేవునికి కేటాయించండి, దేవునికి ఇచ్చేసాను. హలో, ఇక్కడున్నారా? ఫస్ట్ ఏమైనా చెప్పండి, హృదయాన్ని. రెండోది ఏమైనా సమయము. ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి. అమ్మ దినాలు మంచి దినాలు ఉన్నవారు చేతండి, మంచి దినాలు ఉన్నాయా? దినములు చెడ్డవి గనక సమయం పోనేక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల కాక జ్ఞానములు నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండి అన్నాడు. ఒక అజ్ఞానులకి నాన్న సమయం విలువ తెలియదు శేఖర్ బాబు. జ్ఞానులకి ఏం తెలుస్తుంది? అమ్మో సమయం విలువ తెలుస్తుంది. జ్ఞానులకి అజ్ఞానులకి తేడా అదే. దేవుని బిడ్డలారా, అందుకు సమయం ఇమ్మన్నాడు. సమయం ప్రభువుది. ఆ పాటే సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే, సీయోనులో ప్రవేశించుటకు సమయం ఇదే. సమయం దగ్గర లేదు, ప్రవేశించే సమయం దగ్గరికి వచ్చింది. ఇక మూడోదిగా ఏమన్నాడంటే, మూడోదిగా లేవి కాండము 27:30 చదవండి త్వరగా. దేవుని భయభక్తులుగా వారు చేసేది చూడండి. ముందుగా దేవుడు చూడండి తన కుమారుని ఏక కుమారుని ఇచ్చాడు. ఆ ఏక కుమారుడు ఏం చేస్తే తన ప్రాణం ఇచ్చాడు. చూడండి, భూధాన్యములోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిట్లో దశమ భాగము ఎవరి సొమ్ము చెప్పండి? నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు. అది ఆయన సొమ్ము తింటున్నారు కాబట్టి చాలా మంది బాగుపడలేదు. గమనించండి, దశమ భాగం ఎవరి సొమ్ము చెప్పండి. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందా? చెప్పాలి ప్లీజ్. ఎవరి సొమ్ము అండి? దశమ భాగం ఎవరిది? యెహోవా సొమ్ము. అది యెహోవాకి ఏం చెప్పండి? ప్రతిష్ఠితము. ఒక్కడ తాను చెల్లింపవలసిన దశమ భాగములో దేనిని ఇడిపింప గోరిని ఎడల దానిలో 5వ వంతు ఏం చేయాలా? కిషేత్తమంటే నేను నీకు చెప్తాను. చూడండి, ఆయనకి కంటి ఆపరేషన్ అయింది అంటే ధైర్యంగా చదివేస్తున్నాడు బైబిల్లో. చూడండి ఒక మాట, ఈ నెల కంటి ఆపరేషన్ అయింది, డబ్బులు అయింది, విజయవాడకి 2-3 సార్లు తిరిగి వచ్చాడు. దశమ భాగం ఇవ్వలేదు. దశమ భాగం ప్రభా ఏమనుకోకని వాడేసుకున్నాడు. వాడేసుకుంటే వచ్చే నెలలో 5 భాగాలు కలపాలంట. ఇప్పుడు అక్కడ ఏముంది? 5 వంతు కలపమన్నాడు. ఇవి ఒక వంతు 5 వంతులు ఎంత? నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుందా? అమ్మా ఎన్ని సంవత్సరం నుంచి మీరు దశమ భాగం ఇవ్వట్లేదు ఒకసారి చూసుకోండి. అందుకే లెక్క కట్టి ఇవ్వకపోతే ద్వితీయోపదేశ కాండం 21:23లో నీ దేవుడిని యెహోవాను రాబట్టుకుంటాడంటే అది నీకు పాపం అయిపోతుంది అన్నాడు. నీకు పాపంగా మారుతుంది, అది రాబట్టుకుంది. మన నతన్ బెదర్ గారు, పాస్టర్ గారు మీరు ఎక్కడున్నారు? ఇంటికి వస్తానన్నారు. అది ఇంటికి వస్తానే భయం వచ్చింది. దేంట్లో బాబు ఈ టైంలో వస్తానండి. నేను ఒక వస్తానంటే భయం వస్తుంది నాకు. ఏమన్నా మీరు నమ్ముతారు సేవకుగా ఎంత భయపడతామో. నిజంగా యథార్థంగా చెప్తాను. ఉన్నాను రండి అంటే వెంటనే వచ్చేసి తిన్నగా నేను బెడ్రూమ్లో ఆలస్యం చేశాను. తిన్నగా బెడ్రూమ్లోకి వచ్చేసారు. పాస్టర్ గారు నేను మర్చిపోయాను, బ్యాగులు ఉండిపోయి నేను చూసుకోలేదు అని చెప్పి దశమ భాగం తీసుకొచ్చి ఇచ్చేయడాన్ని. అది రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా దాంట్లో తీసుకొచ్చి ఇచ్చాడు దశమ భాగం. దశమ భాగం ఎప్పుడు కూడా దేవుని సొమ్ము. దేవుని సొమ్ము తింటే అది మనకు దీవెని కాదండి. విన్నారా? నువ్వు సంపాదించుకో, బంగారం కొనుక్కో, ఎండు కొనుక్కో కదా, నీ ఒకరోజు ఇది తీసిపెట్టిపోవాలా. కానీ ఇవ్వకపోతే అక్కడ నీ అంత సున్నా, నువ్వు దేవుని దగ్గర నిలబడలేవు. ఇక్కడ నీకు పాపం అవుతుంది, దేవుడు రాబట్టుకుంటాడు. దశమ భాగం అన్నది అది దేవుంది. అయ్యా దశమ భాగం కూడా ఎలా తీయాలా? 1000 రూపాయలు ఇచ్చినాకో 100, 10,000 ఇచ్చినాకో 1000, 1,00,000 వస్తే చెప్పండి 10,000. అలాగ తీసినప్పుడే దేవుడు నేను దీవిస్తాడు. మన మధ్యలో రమణీ గారు ఉండేవారు, ఇప్పుడు దూరం వెళ్ళిపోయారు, చెప్పేసి వెళ్ళారు. అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. ఇంత దూరం కాలపోతారు, చాలా దూరంలో. 300 దశమ భాగం తీసేదాన్ని. 300 దశమ భాగం తీస్తే ప్రభా 3,000 మేము దశమ భాగం తీయాలా చే ప్రభా అంటే 3,500 దశమ భాగం తీశారు. 3,500 దశమ భాగం తీస్తే
ప్రభు నాకు ఎంత వస్తుందో అంత దశంభాగం తీయని ప్రార్థన చేసిందంటండి. పిల్లరా 32,000 దశంభాగం తీసేదండి ఆమె. 300 నుంచి ఎంతగా దీవించాడండి ఆమెని. ఇంట్లో ఎవరు రక్షణ పొందలేదు. తన కొడుకు రక్షణ పొందకపోయినా దశంభాగం ఇచ్చేవారండి. మా అన్సర్ సిస్టర్ గారు కూడా అంతే. ఇంట్లో రక్షణ పొందలేదు కానీ వాళ్ళ పిల్లలందరూ దశంభాగం పంపిస్తారండి. దశంభాగం దేవుని సొమ్ము. అది తింటే నీకు ఆశీర్వాదకరంగా ఉండదు, నీకు మనశ్శాంతి కూడా ఉండదు. అది ఏ రకంగా సరే ఆ డబ్బు ఇటు వెళ్ళిపోతుందండి. దశంభాగం దేవుని. నువ్వు ఎక్కడ తింటున్నావో ఎక్కడ చూడండి. ఒక మాట, హోటల్ సామ్రాట్లో భోజనం చేసావు, గ్రాండ్ కాకతీయ హోటల్ పెద్దది కదా, అక్కడ హోటల్లో బిల్లు కడతానంటే ఒప్పుకుంటాడా? నీవు ఎక్కడ తింటున్నావో అక్కడే బిల్లు కట్టాలా. దుఃఖకరం ఏంటంటే తినడం ఒక్కడు, బిల్లు ఒక్క దగ్గర కడుతున్నారు. ఇక్కడ తింటున్నారు సతీష్ గారు పంపుతున్నారు, ఇక్కడ తింటున్నారు స్టీఫెన్ పాల్ పంపుతున్నారు, ఇక్కడ తింటున్నారు ప్రవీణ్ కుమార్ పంపుతున్నారు, ఇక్కడ తింటున్నారు జైపాల్ గారు పంపుతున్నారు. నా మాట అర్థమవుతుందండి? ఇది వాస్తవం. పిల్లరా, ఏ హోటల్, ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘంలో నీ దశమ భాగము అక్కడే వాళ్ళు తప్ప నీ దశమం ఎక్కడ కూడా సందడానికి వీలేదు. అది వాక్యానుసారం చెప్తున్నాను పిల్లరా. అది బైబిల్ వాక్యం చెప్తుంది. ఇది చెప్పండి, ఒక హోటల్ తిని ఒక హోటల్ బిల్లు కడితే ఒప్పుకుంటాడా? లేదండి అక్కడ కడతానండి, ఏదండి మీ బిల్లు కదా కావాల్సిందంటే ఒప్పుకుంటాడు? చెప్పండి ప్లీజ్, ఒప్పుకుంటాడా? చెప్పరు. మీరేం చెప్తారు? అదండి దశంభాగం దేవుని సొమ్ము. నువ్వు నాకు కరెక్ట్గా ఇచ్చి శోధించమన్నాడు. ఇది మలాకి 3:8-10 వచ్చిన చదువుకొని. దేంట్లో కూడా శోధించొద్దు అన్నాడు. ఇచ్చిన తర్వాత శోధించమన్నాడు. ఇచ్చిన తర్వాత నువ్వు శోధించు, అప్పుడు ఆకాశ వాకని లేపి పట్టజాలను దేవుని కుమరుస్తాడు. అప్పుడు నేను తలగా చేస్తాడు కానీ తోగా చేయడు, నేను పైవారుగా చేస్తాడు కానీ కిందగా చేయడు, అలాగే నేను అప్పిచ్చే వారికి చేస్తాడు కానీ అప్పు తీసుకున్న వారు చేయడు అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండము 28:12-14 వరకు రాయబడింది. ఓకే రైట్. కాబట్టి గాడ్ బ్లెస్ యు నాన్న. చప్పలు కొట్టండి. ముందుగా ఏమన్నాడు? ఆయనకి ఇచ్చి అమ్మ చప్పలు కొట్టండి. అమ్మ కూడా అలాగే ఇస్తుందండి మా కమలమ్మ గారు. ముందుగా ఆయనకి ఇచ్చి చెప్పండి, ప్రతిఫలం పొందినవాడు అవడం. ముందుగా ఆయనకి ఇచ్చి ఏం చెప్పండి, ముందుగా దేవునికి ఇచ్చినప్పుడు కూడా ఎలా రావాలంటే సంతోషంగా. 2 కొరింథీ పత్రిక 9:7 రాబండి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని అని ప్రేమిస్తానంట. నువ్వు కానికిచ్చినప్పుడు కూడా ఎలా రావాలంటే సంతోషంగా, నా ప్రభు సన్నిధిలో దేవునికి కానుక ఇచ్చే దంగి ఇచ్చని చెప్పి సంతోషంగా పాట పాడుతూ కానుక సమర్పించాలి. అప్పుడు దేవుడు దీవుతాడని మన కానుకలు మారాలండి. ఒక మాట అండి, ఇంకా మొన్న ఇన్ని చిల్లర పైసలు వేసారండి. అడుక్కున్న వాడు కూడా చిల్లర పైసలు తీసుకుంటాడు చెప్పండి. నేను చెన్నైకి వెళ్ళాను, విజయ్ కుమార్ గారు. నేను చెన్నైకి వెళ్తే ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పుడు 5 పైసలు పర్సు వెళ్ళివి. మా లగేజ్ ఒక దగ్గర పెట్టుకున్నాను. ఒక దారిలో నా భిక్షగాడు ఏం చేశాడంటే సార్ అని అడుగుతున్నాడు. నా దగ్గరలో జేబులు చూస్తే 5 పైసలు ఉన్నాయి. 5 పైసలు చెల్లుతాయి కానీ 5 పైసలు ఎలాగ ఇవ్వాలా? కానీ ఆయన ఎందుకో ప్రాధపడి అడుగుతుంటే ఆ 5 పైసలు ఆయనకి వేసేసి వెళ్ళిపోతుంటే ఏ అన్నాడు అని. ఎవరు? భిక్షగాడు. ఏ అని ఒక చేత్తో 5 పైసలు తీసుకున్నాడు, ఒక చేత్తో రూపాయి పట్టుకున్నాడు. పట్టుకొని ఏమన్నాడు అంటే వేస్తే రూపాయి, లేకపోతే నీ 5 పైసలు తీసుకున్నాడు అండి. నా దగ్గరలో మళ్ళా నా 5 పైసలు నాకు ఇచ్చేసాడండి. ఒక అడుక్కుండి భిక్షగాడు కూడా ఆయనకింత డిమాండ్ అయింది. మన దేవుడిని యెహోవా ఘనమైన మహారాజు అని మలాకి గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం, ఘనమైన మహారాజుకి శ్రేష్టమైన అర్పణ అర్పించమన్నాడు అండి. చెప్పండి, ఏ అర్పణ చెప్పండి? చినిగిపోయి చూడండి, కొన్ని కాగితాలు చినిగిపోయి నిలిపోయి. ఇంకో మాట ప్లీజ్ ఏమనుకోకండి. కానుక ఇచ్చినప్పుడు చూడండి, గమనించండి. చాలా మంది కానుక ఇస్తే ఇది వయసు దాటిపోతుంది. మన నలిపేసిన ధరగా ఏమో చెప్పండి, దీన్ని వయసు అంటే దాన్ని అంటే చలమని ఏం చేయాలా? ఎట్లా తీసుకొచ్చి ఇలాగేయాలి. మీరు ఎంతమంది మంచోళ్ళు అంటే తక్కువ కానుక వేసినప్పుడు నిలిపేసేస్తారు ఇలా కనబడకుండా, ఎక్కువ కానుక వేసినప్పుడు కనబడేట్టు చేస్తారు. మీరు కాదు, చాలామంది. మీరు మంచోళ్ళండి, అర్థమవుతుందండి. కాబట్టి కానుక ఇచ్చినప్పుడు నిలపకూడదండి.
కొంచెం నాకు మాట మన గ్రంథం మొదటి అధ్యాయం లాస్ట్ వచ్చిన తమ్ముడు ఏ రాజు అయిందని చెప్పండి. ఘనమైన మహారాజు ఏ రాజు చెప్పండి. ఏంటి మొన్న రేవంత్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, మరగబెట్టిన టీ ఇస్తావా నువ్వు? చెప్పండి చెప్పండి. ఘనమైన మహారాజు అన్నాడు. మందలో అంటే చూడండి, ఒక్క నిమిషం, మందలో మగదు ఉండగా అంటే నీ జేబులో నీ పర్సలో పెద్ద నోటు ఉండగా చేసి నలిగిపోయిన దాన్ని చినిగిపోయిన దాన్ని అర్పించేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. నేను అంటలే, బైబిల్ అంటాను, నేను అంటున్నా. వంచుకుడు అంటే మోసగాడు అన్నాడు. వాళ్ళు ఏమన్నాడు? అది ప్రభు చెప్తున్న మాట. అందుకే దేవునికి శ్రేష్టమైనది నేను ఎప్పుడు చూడండి, నేను నా దర్శనం తీసింది కొత్త నోట్లు తీస్తాను. పెద్ద పాస్కర్ అనేవారు, జీవరత్నం దగ్గర ఎప్పుడు కొత్త నోట్లు దొరికాయి. నాకు వచ్చిన కానుకలో ఎవరు కొత్త నోట్లు ఫస్ట్ కొత్త నోట్లు తీసి దర్శనం తీసి కొత్త నోట్లు. నేను కానుక వేసేటప్పుడు చెప్పండి కొత్తదే. ఎక్కడికి వెళ్ళినా కొత్త నోట్లు. అది దేవుడు చెప్తున్నా అనమాట. ఓకే, అలాగా ముందుగా ఆయనకిచ్చి చెప్పండి. ఎప్పుడైతే ముందుగా ఆయనకిచ్చామో మనకేం కలుగుతుంది? ప్రతిఫలం దొరుకుతుంది అన్నారు. నేను చెప్పలే, ప్రభు చెప్తున్న మాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏం దొరుకుతుంది చెప్పండి. మీ పక్క చెప్పండి, నాకు ప్రతిఫలం కావాలని అనండి. చెప్పండి, నాకు ప్రతిఫలం కావాలని చెప్పండి. ప్రతిఫలం హృదయాన్ని ఇవ్వాలా, సమయాన్ని ఇవ్వాలా. మనం చెప్పండి, మన రాబడిలో దశమ భాగము దేవునికి ఇవ్వాలా. అప్పుడు దేవుడు దీవిస్తాడని. ఓకే, ముగిస్తాను. సరే, ఇక టైం చాలా అయిపోయింది తమ్ముడు. మళ్ళా 128 కీర్తన 3వ వచనం. యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన తరములు నడిచేవారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టాజితం ఏం చేస్తావమ్మా? ఏమనుభవిస్తావు? చూడండి ఒక మాట, మీ కష్టము మీరు అనుభవించాలంటే పని చేయాల. అప్పుడు దేవుడు నీకు ఏం చేయబోతున్నాడు? మేలు చేస్తాడు. మీ కష్టాలు చాలా మంది కష్టపడుతున్నారు, ఆ కష్టం ఎట్టిపోతుంది. ఆ కష్టం ఎట్టిపోకుండా ఆ కష్టం అనుభవించాలా, నీవు నీ పిల్లలు అనుభవించాలా, అది దీవెనకరంగా మార్చబడాలా. ఆమె చెప్పండి. హల్లెలూయా. అప్పుడు చెప్పండి, నీ లోగుట అమ్మా, నీ లోగుట నీ భార్య ఎలాగ చెప్పండి. నీ ఇంట్లో అమ్మ, నీ ఇంట్లో ఎలా ఉండాలా? ఫలించు. అబ్బా, ఇక్కడ టైం పడుతుంది కానీ టైం లేదండి. ఈ బెల్లం చూడండి ఎలాగున్నాయో. నేను ద్రాక్ష తోటలోకి వెళ్ళి మన సంఘంలో ఒక ఆయన అమ్మవాడు ఎలీసా గారు అని ఔషంబడిలో ఉండేవాడు. పాస్కర్ ఒకసారి మనం వెళ్దానికి తీసుకెళ్ళాడు. వెళ్తే ద్రాక్ష గుత్తు ఆడుతుంటే పాస్కర్ తిన్నాను అన్నారు. ఏం తింటాను, ఏం చూస్తుంటే ఎంత ముద్దుగుందో, ఇది తినాలంటే దీనికంటే అది బాగా కనబడుతుంది, అది తింటాను దానికంటే అది బాగా కనబడుతున్నాను, గుత్తుగా ఏలాడుతుందండి. ఆ ద్రాక్ష చూస్తుంటే తినాలి ఉంటుందా? ఇప్పటికీ మీ రోజులు వచ్చేస్తున్నాయి కదా మీకు. నీ లోకిట నీ పల్లించు. నీ భార్య ఎలా ఉంటుంది? అలాగుండి ఎప్పుడు కూడా పల్లించేటట్లుగా ఉండాలి. బియ్యం లేవు, కొత్త పప్పు తీసరా, నూనె లేదు, కారం లేదు, మర్చిపోయి సబ్బు కూడా అయిపోయింది, దవ సబ్బు తీసరా అని ఇలా కాకుండా నీవే పల్లిస్తుంటావని. లేదు అన్న మాట రాకుండా ఎప్పుడు ఫలభరితంగా ఉంటుందండి. ఒక మాట, ఆ ద్రాక్ష వల్ల ఎవరంటే క్రీస్తు. యోహాను సువార్త 15:1. ఆ ద్రాక్ష వల్ల చెప్పండి అంటే క్రీస్తు వల్లే నువ్వు ఉంటావు అని చెప్పి అప్పుడు కింద ఉన్నాడు. టైం లేదు. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ అమ్మా ఒకసారి చూడండి. జీవన్ బాబు ఒక్కసారి నిన్న నీ గురించి వాక్యం ఇది. నీ భోజన బల్ల చుట్టూ చెప్పండి. ఏం చెప్పండి? ఒలువ మొక్కలు అంటే అది ఎప్పుడు పచ్చగా ఉంటుందండి. అది ఫలిస్తుంది, దేవుని మానవుని సన్మానిస్తుంది. న్యాయాధిపతులు 9:9 అది ఫలిస్తుందని ఇర్మియా 11:16 రాయబడింది. దాంట్లో వచ్చిన తైలము సంతోషం కలగజేస్తుంది, మోకములకు మెరుగునిస్తుంది.
దేవుని మందిరాన్ని వెలిగిస్తుంది. రాజులను, ప్రవక్తలను, యాజకులను కూడా అభిషేకిస్తుంది. దాంట్లో అంత విశేషమైనది. అంటే మన పిల్లలు కూడా అలా కావాలని ప్రభు చెప్తున్నారు. మన భోజనం పాలు కొంతమంది తింటారు కదా, వీళ్ళంతా పారేస్తుంటారు. నీట్నెస్ నేర్పాలి పిల్లలకి, క్రమం నేర్పాల. అదే భోజనం బల్ల, ప్రభు బల్లలో పాలు, మన పిల్లలు కూడా బల్లలో పాలు పొందాల. అర్థమవుతుంది. మన పిల్లలు కూడా ఎందుకు చెప్పండి, ప్రభా మోకరించి విధేయత కలిగి నీ బల్ల తీసుకోవాలా. సంగమా, ఈ స్థితికి మన పిల్లలు ఎదుగుగాక. చెప్పండి హల్లెలూయా. పూల మొక్కలు దేవదూతల గుర్తు. మన పిల్లలు ఎలా ఉండాలంటే దేవదూతలుగా ఉండాలి, కానీ యమదూతలుగా ఉండకూడదు. అర్థమవుతుందా? ఎలా ఉండాలి మన పిల్లలు? చెప్పండి తల్లిదండ్రులు మరి చెప్పండి, నా పిల్లలు దేవదూతలుగా ఉండాలని చెప్పండి. చెప్పండి దేవదూతలుగా ఉండాలని చెప్పండి. అలాగే అలాగే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా సియోలు నుంచి 20వ కీర్తన 2 సియోలు నుండి దేవుడు నేను ఏం చెప్పబోతున్నాడు, ఆశ్రయించాను. అప్పుడు ఆశ్రయించినప్పుడు నీ పిల్లల్ని చూస్తామండి. ఎంతమంది ఆశ ఉంది నా పిల్లలు చూడాలన్నవారు? చెప్పండి పిల్ల చెప్పండి నా పిల్లలు ఎవరు? జోచి పిల్ల ఎవరు? వాళ్ళ పిల్ల ఎవరు? పట్టుపోయారు. ఆ పిల్లలు కూడా చూడాలి మనం. ఆ ఆయుష్కాలం మనకు కావాలా. అది కావాలంటే ఒకటే, ఏంటి? అంతే అంతే. అదే అప్పుడు ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటుందంటే మన కుటుంబం మీద ఏముంటుంది? సమాధానం. ఎప్పుడు సమాధానం ఉంటుంది. కీసులాట, కొట్లాట, పోట్లాట, మనిషి పదలు అరుచుకోవడం, ఖర్చుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ ఉండవు. పీస్ఫుల్ సమాధానం ఉంటుంది. అలాగే దేవుడు మన సిద్ధపరచను గాక.